నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. కేంద్రంలోని యూపీఏ మరోసారి క్రూర పరిహాసం చేసింది. ఇప్పటికే ధరాఘాతంతో విలవెల్లాడుతున్న ఆమ్ ఆద్మీని డీజిల్ మంటల్లోకి నెట్టి గ్యాస్ బాంబులు వేసింది. తప్పనిసరి అయిందంటూ చావు దెబ్బ కొట్టింది. పేద మధ్యతరగతి వంటింట్లో అగ్గిరేపడమే కాక డీజిల్పై బాదుడుతో సమస్త రంగాల్ని సుడిగుండంలోకి నెట్టింది. కోరలు చాచిన ద్రవ్యోల్బణానికి నిర్దయగా పక్కజీవుల్ని ఆహారంగా వేసేసింది. డీజిల్పై లీటర్కు 6 రూపాయలు, ఏడాదికి 6 సిలిండర్లే అన్న రేషనింగ్ నిర్ణయంతో జనం నెత్తిన పిడుగు వేసింది. ఉన్నా లేకున్నా వారి బతికేదో వారు బతుకుతున్న పేద మధ్యతరగతికి దొరికే 4 మెతుకుల్ని దూరం చేసే పన్నాగం పన్నింది. ఆందోళనలు, నిరసన జ్వాలలు ఉంటాయని తెలిసి మన్మోహన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం సగటు జీవిని నిర్ఘాంతపోయేలా చేసింది. సామాన్యుడికి మరో కష్టకాలం వచ్చింది. చుక్కల్ని అంటుతున్న ధరలతో నడ్డి విరిగిన ఆమ్ ఆద్మీపై మరో పిడుగు పడింది. ఇప్పటికే కొనడానికి రాక, తినడానికి లేక నానా అవస్థలో పడుతున్న సగటు భారతీయుడిపై కేంద్రం మోపిన భారం ఇది. 2004లో అధికారంలోకి వచ్చింది మొదలు యుద్ధ ప్రాతిపదికన యూపీఏ ధరల బాధుడికి విశ్వరూపం. దేశ ఆర్థిక వ్యవస్థ చోదకమైన డీజిల్పై కనికరం లేకుండా యూపీఏ చేసిన నిర్వాకం ఇది. అక్కడితో ఆగకుండా ఏడాదికి 6 సబ్సిడీ సిలిండర్లు అంటున్న మన్మోహన్ సర్కారు పేద మధ్యతరగతి వాసుల గుండెల్లో ఆరని కొంపట్లే రగిల్చింది. నన్ను కాల్చుకుని తినకు, విసుగు పుట్టినప్పుడు వచ్చే సాధారణమైన ఊతపదం ఇది. ఆ మాటను నిజం చేస్తే ఎలా ఉంటుంది? ఆలోచన వచ్చింది సరే, కాల్చడానికి ఏం వాడాలి, నెత్తిన ఏం వెయ్యాలి, ఆ విషయం తేల్చడానికి కూడికలు తీసివేతలు తప్ప జనం బతుకు చెడ్డలు పట్టని మేధావులంతా గుమిగూడారు. ఏసీ గదుల్లో మీటింగ్ పెట్టారు. చివరకు ఓ నిర్ణయానికి వచ్చేశారు. కష్టాలు పడుతున్న ఆర్థిక రంగానికి కాయకల్ప చికిత్స పేరుతో అసలు సంగతికి అన్నీ సిద్ధం చేసేశారు. యూపీఏ ప్రొడక్షన్లో వచ్చిన హారర్ సస్పెన్స్ చిత్రం విడుదలే సంచలనమైంది. డీజిల్ మంటల రూపంలో, గ్యాస్ సిలిండర్ల బాంబుల రూపంలో ఊహించని స్పందన లభించింది. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయాలు, కాలే కడుపులు, కలత నిద్రలు, బతుకు బండిని ఎలా నెగ్గుకు రావాలనే నిరంతర ఆలోచనలు. ఆ పూటకి, ఆ రోజుకి బండి నడిస్తే చాలు. ప్రతి పైసా చూసి ఖర్చు పెట్టాలి. భవిష్యత్తు కోసం ఆచితూచి ముందడుగెయ్యాలి. గత కొన్నేళ్లుగా దేశంలో ఏ మూలకు వెళ్లినా అవే బడ్జెట్ బతుకులు. విలాసాలకు దూరం జరిగారు. ఖర్చుల్ని తగ్గించుకున్నారు. అత్యవసరమైతే తప్ప కొత్త వస్తువులు ఊసే మానేశారు. దేశం మొత్తం మీద ఆహారేతర వ్యయాలు 60% పైగా పడిపోయాయి అంటే జనం పాటించిన పొదుపు మంత్రం ఏ స్థాయిలో ఉందో, సగటు ఇండియన్ కొనుగోలు శక్తి ఎంత దారుణంగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. మహామాన్యంలోనూ దేశాన్ని తొణక్కుండా నిలిపింది ఆ పొదుపే. ఆమ్ ఆద్మీనే పాత్రధారి. ప్రేక్షకుడిగా యూపీఏ వదిలిన ఈ మూకీ చిత్రంతో అంత నిబ్బరంగా సాగిపోతున్న పొదుపర్లను రక్త కన్నీరు పెట్టించడం పతాక సన్నివేశం. జనం వేరే ఏం కొనకపోతే వాళ్లకి తప్పనిసరైన వాటిపైనే బాధిస్తే పోలా అన్న సర్కారు ట్విస్ట్కి సామాన్యుడు నిజంగానే చిత్తయిపోయాడు. దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. సమస్త రంగాల జీవననాడినే నొక్కిపట్టిన యూపీఏ పెద్దలకు ఏమని సమాధానం చెబుతాడు? డీజిల్ లీటరుకు 6 రూపాయలు పెంచేశారు. గ్యాస్ సిలిండర్లపై ఏడాదికే 6 అని రేషనింగ్ తెచ్చారు. 6 దాటితే పూర్తిస్థాయి ధర చెల్లించి కొనాల్సిందే. ఆ ధరలను నెల నెలా మార్కెట్ బట్టి సమీక్ష అని చావు కబురందించారు. ఎందుకయ్యా ఇదంతా అంటే వృద్ధి రేటు సాధనకే అంటున్నారు ఈ ఆర్థిక మాంత్రికులు. If a government, any effort to raise a price always creates a problem, because whoever has to pay more, he feels or she feels that they are being made to pay more.
I think we should not have an impression that not raising diesel prices is a costless option. The real question is, could the government have afforded not to raise diesel prices? You know, my respectful view on this is no. Planning Commission has set up many committees. Kirit Parikh's committee was set up. The Integrated Energy Policy Committee was set up. Chaturvedi Committee was set up to look into the question. And I think the consensus here is that general purpose fuel should not be subsidized. So I'm very glad that the government has taken this step. It is still, by the way, not a complete deregulation. Planning Commission view has been in the past, both petrol and diesel should be deregulated. ఒక మోస్తరు తరగతి వారు ఇక నుంచి ఇళ్లు దాటి బయటకొచ్చి ఆటో అని పిలిచే సాహసం చెయ్యలేరు, బస్ ఎక్కలేరు, మార్కెట్కి వెళ్లి అదెంత అని అడగలేరు, చివరకు వంటింట్లో పొయ్యి వెలిగించే సాహసము చేయలేరు. ఆర్థిక రంగానికే ఆయువు పట్టులాంటి రవాణా వ్యవస్థ నడిపించే డీజిల్ బగ్గుమన్న ఫలితం అది. అంతేకాదు, ఇక నుంచి నెలవారీ కేటాయింపులన్నింటికీ మరో 10% అదనంగా లెక్క వేసుకోవాలి. కారణం డీజిల్ ధర పెంపు పుణ్యమా అని ఇప్పుడు ఏది ఎంత పెరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఆర్టీసీనే తీసుకుంటే ఏడాదికి 350 కోట్ల రూపాయల భారం పడనుందని ఇప్పటికే లెక్కలు సిద్ధమైపోయాయి. అంటే టికెట్ ధరలు కనీసం 10 నుంచి 12% పెంచక తప్పదని ఇప్పటికే సంకేతాలందాయి. ఆర్టీసీ టికెట్ ధరల పెంపే నిజం అయితే బస్సు ప్రయాణం వల్లే నెలకు ఒక్కో కుటుంబంపై 750 రూపాయల భారం పడే ప్రమాదముంది. పాలు, కూరగాయలు, నిత్యావసరాలు అన్నీ ఆకాశయానానికి సిద్ధమవుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి రవాణా ద్వారా వచ్చే ప్రతి వస్తువుది అదే పరిస్థితి. దీనికి గ్యాస్ కష్టాలు కూడా కలిపితే ఇక జనం కష్ట నష్టాలు ఊహించుకోవడానికి కూడా ధైర్యం చాలదు. పెరిగిన ధరలతో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల నుంచి పరిశ్రమల వరకు అందరి